లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. రెడీ. అందరికీ నమస్కారం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తి ఈ నెల జూన్ 19th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము మంచి కంటెంట్తో, గుడ్ విజువల్స్ అండ్ సౌండ్తో ఎంతవరకు బాగా చేయాలో చేశాము. అందరికీ చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాను. మీ అందరూ ఎవరో చెప్పడం గురించి ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో అందరూ వచ్చి మీ ఒపీనియన్ అప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఎంటర్టైన్ वो साउंड सेव आकंడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ 19th జూన్ తప్పకుండా చూడండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ఐ యు ఎక్సైటెడ్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? I'm very excited. All of us team work very well. Yes. Give a quality film, and they're waiting for you also. మేజర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అంటే నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో ఎక్కడ అక్కడ అందరూ మీ సాంగ్ ప్లే చేస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తుంది, సార్ వస్తున్నారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఎవ్రీ వన్ లవ్స్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా అక్కడ కూడా ఇట్స్ వెరీ గుడ్ టు సీ దాట్. అండ్ మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. Yeah, మీరు అన్నట్టు I really want to thank the audience, Vijayawada, Guntur, all over wherever Telugu audience are there. ఇన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా టీజర్, సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్. చాలా వేణు గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో అన్ని వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఏంటంటే త్రిమూర్తులు అనేది ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఎందుకంటే ఇతను చేసే పనులు ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్గా అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చదు కాబట్టి ఎప్పటికప్పుడు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అతను 55 ట్రాన్స్ఫర్స్ అవుతాడు ఇన్ 10 years గ్యాప్లో. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సార్, ఇప్పుడు మళ్ళీ మీరు జర్నీ స్టార్ట్ చేశారు ఈ మూవీ నుంచి, మీకు ఎలా ఉంటుంది అనిపిస్తుంది? అంటే పాత సినిమాలాగా ఇప్పుడు ఈ మూవీ ఒక ప్రత్యేకమైన పేరు తీసుకొస్తుందంటారు. ఈ మూవీ ఎలా ఉంటుందంటే ఇదివరకు ఆ మంచి సినిమాలు ఏదైతే జనాలు ఎంజాయ్ చేశారో పబ్లిక్ ఆడియన్స్, అట్లాగే ఇంకొక మంచి సినిమా ఇవ్వటానికి క్వాలిటీ ఫిల్మ్ గుడ్ కంటెంట్ తయారు చేశాం. సో ఆ పరంగా ఆకట్టుకుంటున్నాను. సార్, ఇది కాకుండా ఇంకేమైనా మూవీస్ తీస్తున్నారు అంటే ఇంకేమైనా? ప్రస్తుతానికి ఇది మిగతా యాజ్ ఇట్ గోస్. మీరు మీ అందరూ ఇది పెద్ద హిట్ చేయండి, ఖచ్చితంగా చేస్తారు. ఇందులో మీకు బాగా నచ్చిన ఎందుకంటే నాకు బాగా నచ్చిన సాంగ్ టాటా మీకు టైటిల్ సాంగ్ చాలా చాలా నచ్చుతుంది. మీ కంబ్యాక్ విషయంలో ఈ ఒక్క సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? స్పెసిఫిక్ అదే స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, క్యారెక్టర్ బాగా నచ్చింది, త్రిమూర్తులు అందరినీ ఆకట్టుకుంటాడని, ఆ సినిమాలో తీసుకెళ్తాడనే నమ్మకం ఉంది. అందుకని ట్రాన్స్ఫర్ నాకు బాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. చిన్నగా ఒక చిన్న స్థాయి కానిస్టేబుల్గా మొదలై ఒక ఫన్నీగా వెళ్తూ ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక విజయం సాధించే ఒక క్యారెక్టర్లా ఉంటుంది. అందరి మనసులకి దగ్గర అవుతుందని
మూవీస్ ప్రధానంగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మంచి కంటెంట్ ఒకటి, సందర్భం ఒకటి కుదరలేదు. బట్ ఈ ట్రాన్స్ఫర్ తో అది అచీవ్ చేయగలం. చాలా మూవీస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు కదా, ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు అది అవ్వబోతుంది, మనం అందించగలుగుతున్నాం ఆడియన్స్ కి అనే హ్యాపీనెస్ చాలా ఉంది. మరి లేడీస్కి ఈ మూవీ నచ్చుతుందని అనుకుంటున్నారా? వాళ్ళని ఆకట్టుకోగలను అనుకుంటున్నారా? లేడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా మంది నేనంటే ఇష్టపడతారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఇది ఇప్పుడు నేను కొంత రెస్పాన్స్ తీసుకుంటే ఎక్కువగా అమ్మాయిలకి, ఫ్యామిలీస్ కి ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతారు. నేను చూసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సో ఆ విధంగా గ్యారంటీగా ఫ్యామిలీస్ కి, లేడీస్ కి అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. బట్టే నవీన్ గారితో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా షూటింగ్ లో, మీకు ఆయనతో వర్క్ ఎలా అనిపించింది? అంటే ఆయన మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము, ఆయన ఎలా ఉంటారు ఏంటి అని ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఆయనతో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్తో పనిచేస్తున్నాను, కానీ 1% కూడా యాటిట్యూడ్, ఈగో ఏం వెయిటేజ్ లేదు సార్కి. చాలా ప్యాషనేట్గా, చాలా డౌన్ టు అర్త్గా మూవీ తీశారు. నాకు కొంచెం గ్రామర్ మిస్టేక్స్ అయిపోతుంది. చాలా ప్యాషనేట్గా తీశారు అండ్ ఎక్స్ట్రీమ్లీ కామ్ పర్సన్ అండి. చాలా కామ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, మొత్తం షూట్ డేలో నేను ఒక్క రోజు కూడా కోపంలో చూడలేదు. ఇప్పటి వరకు నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక్కసారి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కదా, ఒక్కసారి కూడా ఆ పేషెంట్ అక్కడ పేషెంట్స్ వెళ్ళలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెంట్స్ అండ్ చాలా ఇలానే ఉంటారు. దట్స్ ఇట్, సేమ్. నా ఊపిరి చాలా ఉంది. అన్ని మా ఫేవరెట్ సినిమాస్ మీరు చెప్పారు. అందరికి నచ్చినాయే కదా, మళ్ళీ రిలీజ్ చేయగలం. చాలా డేస్ తర్వాత మీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్.